దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృశ్చిక రాశి జాతకులు జూలై మాసంలో 2వ తేదీన మీకు జరగబోయేది ఇది. ఈ వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేసేస్తాడు. ఈ రోజున ఆ అరమరిక వారికి కుదరబోతుంది. మీ గ్రహస్థితి నీచంగా ఉండడమే ఈ యొక్క అరమరికకు మూల కారణంగా చెప్పడం జరుగుతుంది. వారికి అనుకూలంగా ఈ రోజు మారబోతుంది, మీకు ప్రతికూలంగా మారబోతుంది. వీరి యొక్క జీవితంలో ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఎలాంటి సుఖాన్ని ఈ రోజు పొందుకోబోతున్నారు, ఎటువంటి కష్టాలు వీరు అనుభవిస్తూ ఉన్నారు, అదేవిధంగా ఈ రాశి జాతకంలో వీరి జీవిత కాలంలో ఏ వ్యక్తుల కారణంగా వీరు అశుభ ఫలితాలు పొందబోతూ ఉన్నారు, ఎటువంటి కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి. మనం మానవ జీవితంలో ఉన్నాము. కష్ట నష్టాలు రెండింటిని ఎదుర్కొంటూ ఉంటాము. కష్టం వచ్చిందని పారిపోకూడదు, సుఖం వచ్చింది కదా అని చెప్పి మనం భవిష్యత్తును మరచిపోకూడదు. ఈ రోజున కొన్ని మేలిమి రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ వ్యక్తుల విషయంలో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ రాశి జాతకులు చేసుకోవాల్సిన దేవతా ఆరాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని మనసులో తలుచుకుని ఒక్కసారి ఓం శ్రీ వారాహి దేవియే నమః. వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని మనసులో స్మరించుకుంటూ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇక ఈ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనక వీరికి నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా కలిగి ఉంటారు. ఏ రంగంలో ఉన్నా సరే వీరైతే నాయకులుగా వ్యవహరించడం కోసమే ఇష్టపడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడాను పెద్ద పొజిషన్లో ఉండేందుకే ప్రయత్నం చేస్తుంటారు. అది ప్రైవేటు సంస్థ కావచ్చు లేదా ప్రభుత్వ సంస్థ కావచ్చు. ఎప్పుడూ కూడా శాసించేటటువంటి స్థానంలోనే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. బాగా కృషి చేస్తారు. ఒక విధంగా చెప్పాలంటే గనక ఈ రాశి వారికి సహజ సిద్ధంగానే నాయకత్వపు లక్షణాలు అనేవి ఉంటాయి. అదేవిధంగా ఈ రాశిలో పుట్టిన వారు రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. అటువంటి అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి. ఏ అంశంలో అయినా సరే ముందడుగు వేసి సమస్యలు పరిష్కరించుకుంటారు. ఇత్యాది ఆలోచనలు వీరికి సమయ స్ఫూర్తి, చాకచక్యం అధికంగా ఉంటాయి. ఈ రాశిలో పుట్టిన వారు ఎవరితో అయినా కూడా తొందరగా కలిసిపోయే తత్వం ఉంటుంది. ఎదుటి వారు ఏమనుకుంటారు అని ఇంకా ఎక్కువగా ఆనందపడుతూ నవ్వుతూ సమయాన్ని గడుపుతూ ఉంటారు. అందరితో చక్కగా ఉంటారు, అందరితో చక్కగా మాట్లాడతారు. వీరితో ఉంటే అసలు మనకి కష్టం అనేదే తెలియదు అన్నట్లుగా వీరి మోము మీద చిరునవ్వు అనేది ఎప్పటికీ తొలగిపోదని చెప్పుకోవాలి. ఈ రాశి జాతకుల గురించి చెబుతూ ఉంటే మనకి రోజులు కూడా సరిపోవండి. ఎంతో ఉన్నతంగా ఉంటారు, ఉన్నతమైన ఆలోచనలు చేస్తారు. కించిత్తు గర్వం కూడా ఈ రాశి జాతకుల్లో ఉండదంటే నమ్మశక్యమా? అవునండి, మీరు వింటుంది నిజమే. కానీ వీరిలో కోపం ఉండదా అంటే ఖచ్చితంగా కోపం ఉంటుంది. ముక్కంటికి వచ్చేంత ప్రళయకాల రుద్రుని వలె కోపం వస్తుంది. ఆ యొక్క కోపం తట్టుకోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. కుటుంబ సభ్యుల వల్ల అసలే సాధ్యం కాదు అని చెప్పుకోవచ్చు. ఆత్మాభిమానాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే గనక అతి ముఖ్యంగా క్రమశిక్షణకు, దానితో పాటుగా ఆరోగ్యానికి, దానితో పాటుగా సమయ పాలనకు ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటారు. ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎవరైనా సరే ఈ రాశి వారిని భయపెట్టి లొంగ తీసుకోవడం దాదాపు అసాధ్యంగానే చెప్పుకోవాలి. ఈ రాశి వారు స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వీరు ఎంతటి ఉన్నత స్థానాల్లో ఉన్నా కూడా జీవితంలో ఇంకా ఏదో ఒకటి సాధించాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ఆ తపనతోనే ఏ పని అయినా సరే కూడా
నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అయితే అభివృద్ధి సాధించాలి అనే తపన మాత్రం వీరి యొక్క సుఖ జీవితాన్ని దూరం చేస్తుంది. అదే వీరి జీవితంలో ఉండే మైనస్ పాయింట్గా చెప్పొచ్చు. వీరు ఎప్పుడూ కూడా సుఖంగా ఉండేందుకు ముందు చాలా కష్టపడుతుంటారు. ఏదైతే కష్టపడతారో దానికి 10 ఫలితం వస్తుంది. వీరు ఎప్పుడూ కూడా ఉన్నత హోదాల్లో ఉండే ఆలోచన కలిగి ఉంటారు. బంగారం ఎలా అయితే దెబ్బలు తిని ఒక నగగా మారుతుందో, ఈ రాశి వారు కూడా అదే విధంగా కష్టపడి ఒక ఉన్నత హోదాకు చేరుకుంటారు. అలా ఉన్నత హోదా, మంచి హోదాకు చేరుకున్నాక అందరూ కూడా వీళ్లను ప్రశంసిస్తుంటారు. నిందించిన వాళ్లే వీరిని చూసి ఆశ్చర్యపోతారు. ఎప్పుడు కూడా ఎవరిని కించపరచాలి లేదా ఇతరులను బాధ పెట్టాలి అనే ఆలోచన ఎప్పుడూ ఉండదు. అందరితో ప్రేమగా మసులుకోవడం ఈ రాశి జాతకుల తత్వంగా చెప్పుకోవచ్చు. బాగా మంచి మాటకారులుగా కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఇంకొకలా ప్రవర్తించారు. ఈ ఒక్క గుణం వల్లే ఈ రాశివారు ఎప్పుడూ కూడా విజయం వైపు దూసుకెళ్తారు. వీరు పేదరికంలో బ్రతుకుతున్నా వీరు ఎవరిని దూషించరు, నిందించరు. అందుకే వీరి చుట్టూ ఎప్పుడూ కూడా మంచి సానుకూల వాతావరణం ఉంటుంది. అందరూ కూడా వీరిని అమితంగా ఇష్టపడుతుంటారు. ఒకవేళ వీరిని ఎవరైనా ద్వేషిస్తున్నారంటే గనక వారితో వీరు కూర్చొని మాట్లాడి వేరే వెనకడుగు వేస్తారు, కానీ వాళ్లను మాత్రం అస్సలు నిందించరు. ఇంత మంచి మనసు కలిగిన వాళ్ళు ఈ రాశి వాళ్ళు. ఈ రాశి వాళ్ల గురించి ముఖ్యంగా తమ వ్యక్తిగత ప్రతిష్టలకు కూడా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఈ రాశి వారు తమ వంశ ప్రతిష్టలకు, కుల గౌరవాలకు కూడా అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. కానీ వీళ్ళు ఇతరుల కుల వర్గాలను, మత వర్గాలను ద్వేషించరు. ఆర్థిక అంశాల్లో కూడా సమర్థవంతులుగా పేరు గణిస్తారు. ఇక ఈ రాశి వారు చేసిన దాన ధర్మాలకు, మంచి పనులకు ప్రచారం చేసుకోరు. ఈ రాశి వారు సంస్థల స్థాపన, విస్తరణ ధైర్యంగా చేస్తూ ఉంటారు. అదే ధ్యేయంగా వ్యవహరిస్తుంటారు. ఉద్యోగుల పట్ల కూడా, వీరి యొక్క విధుల పట్ల కూడా స్పష్టమైన అవగాహన వీరికైతే మేలు చేస్తోంది. ఈ రాశి వారికి భాగస్వామ్యులతో కలిగే విభేదాలు వీరి జీవితంలో కొత్త మలుపులకు దారి తీసుకువస్తుందని చెప్పొచ్చు. ఈ రాశి వారికి మనోధైర్యంతో వీళ్లు తీసుకునే సాహసోపేత నిర్ణయాలు చాలా వరకు బాగా కలిసొస్తాయి. అలాగే అనుభవం లేకుండా చేసే వ్యాపారాల పట్ల వీరికి నష్టాలు కూడా సంభవించనున్నాయి. ఈ రాశి వారు అబద్ధాలు చెప్పడం అంటే ఇష్టపడరు. వీరికి సోమరితనం అంటే అయిష్టంగానే చూపిస్తూ ఉంటారు. కాకపోతే ఈ రాశి వాళ్ళకి వచ్చేటటువంటి కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకుంటే గనక వీరు జీవితంలో తప్పక రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదం కానంత వరకు వీరి యొక్క ప్రతిష్టకు భంగం కలగదు. స్త్రీలకు సంతానం, జీవిత భాగస్వామి విషయాల్లో సమస్యలు ఎదురైనా క్రమక్రమంగా అటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు. ఒక విషయంలో జాగ్రత్త పడాలి, ఏమిటంటే జ్యేష్ఠ సంతానం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త. ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డొస్తే ఆ పని పూర్తిగా వదిలేస్తారు. ఎంతటి క్లిష్టమైన పని అయినా సరే సులభంగా పూర్తి చేస్తారు. ఇతర విషయాల పట్ల వీరిలో అహంకారం పెరిగి నిర్లక్ష్యం పెరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక్కొక్కసారి వీరి యొక్క ధోరణి వీరి యొక్క పతనానికి కారణం అవ్వచ్చు. ముఖ్యంగా పొగడ్తలకు పొంగిపోయే స్వభావం కూడా కొన్నిసార్లు ఉంటుంది. ఈ కారణం చేతే ఎవరైనా సరే ఈ రాశి వారిని తమ బుట్టలో వేసుకోవచ్చు. వీరి యొక్క శరీరం చాలా శక్తివంతమైంది. పెద్ద పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెనత్తు పెట్టిన విద్య. అలాగే చక్కటి సంభాషణ చాతుర్యం అనేది ఉంటుంది. ఇక వీరికి ఉండే వాగ్దాటితో వేల మంది వ్యక్తులను సమీకరించి మహాకార్యాలు కూడా తలపెడతారు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు తమ జీవితంలో వినయం, ఓర్పు, సహనం, లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంతకు చేరదు. మొండితనం ఎక్కువ. ఏదైనా సాధించడంలో ఎక్కువ మొండితనాన్ని చూపిస్తారు. పని అయ్యేదాకా నిద్రపట్టని మనస్తత్వం ఉంటుంది. అనుకున్నది అనుకున్న విధంగా సాధించే వరకు ఈ రాశి వాళ్ళకైతే నిద్ర పట్టనే పట్టదు. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే వీరి జీవితం మొత్తం కూడా వీరి యొక్క నాశనాన్ని ఒక వ్యక్తి అయితే కోరుకుంటున్నాడు. అటువంటి వ్యక్తులకు
వీళ్ళు చాలా అంటే చాలా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రోజున ఇబ్బంది విలయ తాండవం వారి రీత్యా జరగబోతుంది. మీ బంధువుల్లో స్నేహితుల్లో ఉండొచ్చు, మీ ఇంటి చుట్టుపక్కల ఇరుగు పొరుగు వ్యక్తులే అవ్వచ్చు. వారికి దూరంగా ఉండండి. అలాంటి వారే మీ చుట్టూరా ఉన్నారు. వారు మీ శ్రేయోభిలాషుల వలె కనిపిస్తూ నటిస్తున్నారు. మీ నాశనాన్ని మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నారు. కాబట్టి ఈ రాశిలో పుట్టిన స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ రోజున ఇటువంటి వారి పట్ల మీరైతే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలకు, సమస్యలకు ఇప్పటి వరకు మీరు నష్టపోయింది చాలు. ఇక నుంచి అయినా మీ జీవితంలో సుఖంగా ఉండేలాగా ప్రయత్నం చేసుకోండి. మీ చుట్టూ ఉండే వ్యక్తుల్లో మంచి వాళ్ళు ఎవరు, చెడ్డవారు ఎవరు అనేటటువంటివి బేరీజు వేసుకోండి. అటువంటి వాళ్ళు ఎవరైనా మీకు ఎదురైతే గనక వారితో ఫ్రెండ్లీగా ఉన్నట్లే ఉంటూ వారి మీద కన్నేసి ఉంచండి, లేదా వారిని ఈ రోజు దూరం పెట్టేసేయండి. ఇక సందేహం లేదు, మీరైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇక నుంచైనా జాగ్రత్త పడండి. ఇంకెన్ని రోజులు కష్టపడతారు చెప్పండి? మీ జీవితం అనేది మీ చేతుల్లోనే ఉంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ఎవరో వచ్చి మనకేదో అవకాశం ఇస్తారు, ఎవరో మనల్ని ఉద్ధరిస్తారు అనేటటువంటి ఆలోచన ఆపేయండి. ఎవ్వరూ సాయం చెయ్యరు. ఎవరైనా సరే మనం ఎదుగుతున్నామంటే ఏడుస్తూ కుళ్ళిపోతూ కుతంత్రాలు ప్రదర్శిస్తుంటారు. మనం దిగజారిపోతున్నాం, మన ఆర్థిక పరిస్థితి పాడవుతుంది, మన బ్రతుకు అనేది నాశనం అవుతుంది అని తెలిస్తే గనక వారు ఆనందపడతారు. ముఖ్యంగా మన చుట్టూ చేరి మనం బాధపడేటటువంటి విధంగా వాళ్ళైతే ప్రవర్తిస్తుంటారు. ఇది చూసి అస్సలు తట్టుకోలేము. కాబట్టి ఇకనైనా మనుషులను దూరం పెట్టండి. ఎవ్వరికి ఏమీ చెప్పొద్దు, ఎవరితో కూడా ఏమీ పంచుకోవద్దు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. మీ జీవితాన్ని మంచి దారికి తీసుకొచ్చేలా ప్రయత్నించండి. నిద్ర పట్టని రాత్రులు ఎన్నో మీరైతే గడుపుంటారు. ఎన్నో అవకాశాలు ఎదుర్కొని ఉంటారు. అవన్నీ ఇక మీదట తొలగిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారింది. గ్రహాలు అన్నీ అద్భుతంగా సంచరిస్తున్నాయి. మీ జీవితం అనేది ఇక నుంచి అయినా చాలా వరకు కూడా మారుతుంది. కష్టపడి పని చేయండి, ఉన్నత స్థితికి చేరుకుంటారు. మీ జీవితాన్ని నాశనం చేసే వ్యక్తులు ఈరోజు చుట్టుపక్కలే ఉన్నారు అంటూ గమనించుకుని మీ యొక్క పనుల్లో ముందుకు సాగండి. వారు శ్రేయోభిలాషుల్లాగానే కనిపిస్తారు. అలాని పూసగుచ్చినట్లు మీ గురించిన సమాచారం వారికి చెప్పొద్దు. మీ జీవితంలో ఏం జరుగుతుందో ఆ వ్యక్తులకు అస్సలు తెలియకూడదు. అనవసర సలహాలు ఇచ్చి మీ జీవితాన్ని నాశనం చేస్తారు. ఆర్థిక పరంగా నష్టపరుస్తారు. చెడుగా మీ గురించి ప్రయత్నించి చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముందు ఒకలా వెనుక మరొకలా మాట్లాడతారు. ఆలోచించకుండా నిర్ణయం తీసుకోవద్దు. సలహాలు పాటించొద్దు. ఏది అనిపిస్తే అదే చేయండి. మీకు ఐడెంటిటీ వస్తుంది. ఎవరి మాట వినవద్దు. నష్టపోతే నష్టపోయాం, ఎదుటి వాళ్ళ మాట విని గనక నష్టపోతే బాధపడతాము. కావున ఇంత ఉన్నత స్థితికి వచ్చారంటే వారి చెప్పు చేతల్లో బతకాల్సి వస్తుంది. కాబట్టి ఎవరి మాట వినకుండా, ఎవరితో కూడా ఈ విషయాలు పంచుకోకుండా, మీ అంతర్గత అవసరం అనిపిస్తే మీరు ఏమిటంటే కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితోనే పంచుకోండి. నిత్యము శివారాధన చేసుకోండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము పఠిస్తూ ఉండండి. అంతా మేలు